शीतला सस्यश्यामला मातरं वन्दे मातरं। నా పరువు తీయకే, నీకు నేను ఏదో అమ్మి కడతా అనేవాడు. అంటే కోర్టుకు వెళ్తా అంటేనే భయపడి సరెండర్ అయ్యేవాడు. ఎందుకు? తన యొక్క గౌరవానికి భంగం కలుగుతుందనే భయం, సమాజంలో గౌరవంగా జీవించాలనే కోరిక. ఇవాళ ఏముంది తెలుసా, వాడు 3 సంవత్సరాలు అయిపోయేదాకా డబ్బులు కట్టాడు. 3 సంవత్సరాలు అయిపోయినాక ఇంటికి పెడితే నేను రెస్పాన్స్ చేసి పెడతా అని చెప్తాను. లేదా కోర్టుకు పోయా, అప్పుడు కోర్టుకు పోమంటే వాడు చచ్చినంత ఫీల్ అయ్యాడు. ఇప్పుడు కోర్టుకు పోవని వీళ్ళే చెప్తున్నాడు అప్పించిన వాడికి. అంటే వ్యక్తిగతంగా జీవన విలువలు కనుక పెరిగితే ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరగదు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం ఉపన్యాసాలప్పుడు మాట్లాడుకోవడమే కాకుండా ఐ యూస్ టు ప్రాక్టీస్ ఇన్ మై లైఫ్ విత్ రిగార్డ్ టు మై చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, ఎవ్రీబడి. నేను ఒక చర్చ్ గోడ మీద చదివిన నిన్ను ఇతరులు ఎలా గౌరవించాలని భావిస్తావో నువ్వు ఇతరులను ఎలా గౌరవించు అని రాసింది. నీ ఎక్స్పెక్టేషన్ ఇతరుల నుంచి ఏదైతే ఉందో నువ్వు అది డిస్పెన్స్ చేయాలి. కాబట్టి ఇక్కడున్న అందరం విద్యావేత్తలు దాదాపు అంతమంది యువకులే ఉన్నారు. ఇది మనం జీవితంలో ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తే నిజమైనటువంటి మానవ హక్కుల కార్యకర్తలుగా మనం వర్తిస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. ఇట్లా పట్టుకోరా, నేను పోయేస్తాను. I would like to extend our heartfelt gratitude to our esteemed chief guest, D. Dusa Janardhan గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా. 2 నిమిషాలు కాకపోతే 3 నిమిషాలు. ఆ చిన్నారి మన కోసమే చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసి వచ్చారు. సో I would like to call upon our beloved child for the classical dance. Please give her a big applause. తమ్ముడు పెట్టే
జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా వందే మాతరం మనదే ఈ తరం వందే మాతరం పలికే ప్రతి తరం జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా ఉల్లంఘనలు జరిగితే వాటి మీద ప్రతిఘటించి వాటి మీద పూర్తిగా న్యాయం జరిగేంత వరకు సామాజిక న్యాయం వచ్చేంత వరకు మనం ఏ విధంగా మనం అయితే కొట్లాడుతున్నామో ఫండమెంటల్స్ డ్యూటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఫండమెంటల్ డ్యూటీస్. ఆ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనం ప్రతి ఒక్కరూ మనదొక డ్యూటీగా మన రెస్పెక్ట్స్ మనం ఉన్నటువంటి మన డ్యూటీస్ని ఫండమెంటల్ డ్యూటీస్ని మనం తప్పకుండా మనం పాటించాలి. ఫస్ట్ ట్రాఫిక్ నియమాలు కావచ్చు, రోడ్పై వెళ్తున్నప్పుడు కానీ ఇంకా వేరే చాలా డ్యూటీస్ అనేవి మనం అది మర్చిపోతున్నాం. కేవలం హ్యూమన్ రైట్స్ అనేది మానవ హక్కులు మాత్రమే మనం పాటించాల్సిన వాటి కోసం కొట్లాడాల్సిన పరిస్థితి మీద కాదు. ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి 100%గా. ఇది నేను అందరికీ ఇక్కడ ఉన్న యాక్టివిస్టులకు అండ్ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం. చాలా రకంగా మనం బంధించబడుతున్నాయి. జరగవలసిన న్యాయం జరగట్లేదు. అడగవలసిన వాళ్ళని మీ డ్యూటీ చేయండి అని చెప్పండి, అంతే సరిపోతుంది. మన హక్కుల కోసం పోరాడని అవసరం లేదు. ప్రభుత్వం జీతం తీసుకుంటూ చేయవలసిన పని చేయాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వాధికారి. వాళ్ళ పని వాళ్ళు చేస్తే మనం హక్కులు అనేవి 100% మన విధానాలకు వేరే పనులకు అలవాటయ్యి వాళ్ళ స్వార్థాలకు వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేసుకుంటూ సామాన్య పౌరులను వారి హక్కులు కలగకుండా దోపిడీ చేస్తున్నారు. హక్కుల భంగం అంటే ఎక్కడో కలగదు. వాళ్ళు భంగపడ్డట్లయితే వాళ్ళకి సహాయంగా నిలబడడం ప్రతి ఒక్కరి ధర్మం. దయచేసి మీ దగ్గరికి అటువంటి ఏవైనా విషయాలు వచ్చినట్టయితే అది ఎక్కడ వాళ్ళకు అన్యాయం జరుగుతుందో సంబంధిత ఆఫీసులన స్థలంలోన జరిగినట్లయితే ఆ పరిష్కార మార్గాలను సంఘటనం ఒక యజ్ఞం సమిలగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోముపైన భరతమాత పాదాలకు మూవలం ఆమె మోముపైన చిరునవ్వులం. పిచ్చి కుక్కల ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసిన వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా. మంచు మల్లెల శాంతి కపోతం నెత్తుడి దడిలో తడిసిన చెక్కు చెదరని ఐకమత్యం ఒకటే సవాలురా. చాలా ఎన్నో రిస్కులు చేసి ఎన్నో న్యాయ వ్యవస్థలను అందరి దృష్టి కూడా చదువు రాని వాడికి వచ్చిన వాడికి అందరికీ కూడా న్యాయ సమగ్రతను కళ్ళగట్టినట్టుగా చూపించాలి. న్యాయం అనేది అందరికీ దక్కాలని చెప్తాడు. అయితే సిస్టర్ ఒకటి చెప్పండి, మీరు
పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది మీ క్రాస్ కౌంటర్. ఎప్పుడు పోయినా ఎవరు పోయినా ఒక పోలీస్ డిపార్ట్మెంటు ప్లస్ ఒక పొలిటీషియన్ రికమెండేషన్ మరియు అదేవిధంగా ప్రెస్ అని 3 తప్పితే మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళు అయితే ఏదైనా ఫార్మాలిటీ వచ్చిందంటే ఓకే, కాదు కూడదు అంటే నీవెవరు, నువ్వు ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీకు ఏం కావాలి, ఆయన సమస్య మీరు సాల్వ్ చేయడం అనేది కామన్ క్వశ్చన్. అయితే ఒకటి చెప్పండి, ఫండమెంటల్ రైట్స్లో చట్టాన్ని కాపాడడం కూడా మనిషికి ఉన్న బాధ్యతే. అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు భారతదేశంలో ఒక డెమోక్రటిక్ కంట్రీలో మీరు యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా మీరు ఉన్నారు. ఆఫ్టర్ 18 years, బిఫోర్ 18 years అంటే అతనికి లా ప్రొటెక్షన్ అనేది తెలియకపోవచ్చు, లా ప్రొటెక్షన్ కాపాడాల్సిన బాధ్యత ఫుల్లీగా రాకపోవచ్చు. 18 సంవత్సరాలు ఎప్పుడైతే నిండిన వయోజనుడు, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, మీరు సిటిజన్గా ఉన్నప్పుడు మీ సిటిజన్గా మీరు ఉంటూ మీ సిటిజన్ ప్రొటెక్ట్ చేయడం అనేది కూడా మీ బాధ్యత. ఒకవేళ కనుక ఆర్గ్యుమెంట్ చేస్తే దాన్ని కూడా ఒక కామన్ సిటిజన్ కింద హ్యూమన్ రైట్స్ కమిషన్లో స్టేట్లో కానీ నేషనల్లో కానీ మీరు కంప్లైంట్ చేయవచ్చు. ప్లస్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది యాక్టివిస్ట్ ఉన్నారు. మిత్రుడు మన అనిల్ గారు చేసినట్టే మీ కూడా ఒక ఆర్గనైజేషన్లో హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ పనిచేసిన వరంగల్ ఉమ్మడి జిల్లాకు. అయితే మీరు చెప్పేది ఏంటంటే మీకు ఏదైతే సంబంధించిన మీకు ఒక విట్నెస్ కావాలి. ఎందుకంటే మీరు అక్కడ పోయినాక వాళ్ళని నా దగ్గర బలవంతంగా వచ్చి నా దగ్గర పైసలు అడిగిళ్ళు అని చెప్పి వాళ్ళు ఏంటంటే విక్టిమ్నే మీకు రివర్స్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో. అయితే ఇలాంటి సంఘటనలు అనేవి చాలా వరకు జరిగినాయి, ఫేస్ చేసినాం. ఎందుకంటే మీకు డైరెక్ట్ లైవ్ సిచ్యువేషన్ చెప్తా. ఏసీపీ ఫణీందర్ గారు నర్సాం బ్యాంక్లో ఏసీపీగా చేస్తున్నారు. ఒక డిగ్రీ చదివే బిడ్డ ఉన్నది, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే కొడుకున్నాడు. అయితే ఒక ఎంబీబీఎస్ డాక్టరు ఒక తప్పుడు ట్రీట్మెంట్ చేయడం వల్ల నాలుగని కత్తిరిస్తా, కళ్ళల్లో సూతో పడతా, ఎందుకంటే ఇది ఇచ్చిన ఓవర్ డోస్ వల్ల ఆమె కోమాలో పోయింది. సార్ దీని మీద కంప్లైంట్ ఇస్తామా, చనిపోయిన 6 నెలలు అయితే అంటే డిఎస్పీ ఉన్నాడు, సిఐ ఉన్నాడు, మీరు ఏసీపీ ఉన్నారు, ఏం పట్టించుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు చాలా యంగ్ అండ్ డైనామిక్ కనబడుతున్నావు, నీ జీవితం ఉన్నది. ఇలాంటి సిచ్యువేషన్లు కూడా పర్సనల్గా కాన్సన్ట్రేట్ ఉంటాయి. కాబట్టి దయచేసి మీకు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఏ ఇండియన్ సిటిజన్. It's my duty to protect all the public factors and as well as the common citizen factors as well. As per the civil law, everybody have a right to protect the law. This is the fundamental thing. First of all, even judge గా తప్పేసిన, లాయర్ గా తప్పేసిన, నేను తప్పేసిన, మీరు తప్పేసిన. ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం అనేది ఇక్కడ ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మరొకసారి పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినట్టుంటే దయచేసి క్షమించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సహకరించిన స్టేట్కి కవిత గారికి, ప్రిన్సిపల్ గారికి, అనిల్ రెడ్డి గారికి, అలాగే వినయ్ కుమార్ గారికి, అయాస్ గారికి, సతీష్ గారికి, తెలంగాణ స్టేట్ ఐహెచ్ఆర్ఎఫ్ టీమ్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. అలాగే ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఉమ్మడి జిల్లా వరంగల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా మా యొక్క ఐహెచ్ఆర్ఎఫ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పొంగర్ అనిల్ కుమార్. నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ ఈ యొక్క ఐహెచ్ఆర్ఎఫ్ సంస్థకు జాతీయ అధ్యక్షుడిగా వ్యవస్థాపకులుగా ఉన్నాను. మా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఈరోజు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక స్థలాల్లో కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. సింగిల్ ఎజెండా మీద పనిచేస్తున్నాము. మానవ హక్కుల ఉల్లంఘన నిర్మూలించడానికి అన్ని శాఖలతోని అన్ని విధాలుగా మేము పనిచేస్తున్నాము. సో మాకు అడ్వకేట్స్ వింగ్ ఉంది, తర్వాత మా దాంట్లో రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు అన్ని జిల్లాల కోర్టు కూడా లీగల్ టీం కూడా సత్య గారి నేషనల్ సెక్రటరీ సత్య గారి ఆధ్వర్యంలో మన లీగల్ టీం కూడా నడుస్తుంది. ఎక్కడ మాకు తెలిసి ఎక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినా కూడా వాళ్ళ మీద పోరాడడానికి తప్పకుండా మేము ఉన్నాము. ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాము. భారతదేశంలో ఇక్కడ
అన్ని చోట్ల కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఈరోజు హ్యూమన్ రైట్స్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. తప్పకుండా మా దృష్టికి ఎలాంటి ఉల్లంఘన విషయాలు వచ్చినా కూడా వాటి మీద మేము నేషనల్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్న IHRF ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఉదయ్ గారు మనతో ఉన్నారు. సార్, ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని వరంగల్ మరియు హన్మకొండ కోర్టు భవనాల సముదాయంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఉన్నారు. మీ యొక్క సంస్థ ద్వారా హ్యూమన్ రైట్స్కు ఎలా కాపాడడంలో మరియు హ్యూమన్ రైట్స్ యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడంలో సేవలు అందించడంలో మీరు చేస్తున్న మీ యొక్క సేవలను ప్రజలకు తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మానవ హక్కుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సో మేము గత సంవత్సరం నుంచి కూడా ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ IHRF ఆర్గనైజేషన్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా వారికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా మేము మా ఆర్గనైజేషన్ నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని తీసుకొని వాళ్ళ ద్వారా వారు వచ్చిన సమస్యలన్నింటినీ కూడా మేము పరిష్కరించడం జరుగుతుంది. సో మా నుంచి ఎలాంటి సహాయం సహకారం కావాలన్నా కూడా మా లీగల్ సెల్ అథారిటీ అనేది మనకు ఆర్గనైజేషన్ నుంచి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి అనేది మా సంస్థ ముఖ్య ఉద్దేశం అండి. సో మీరు ఎలాంటి సందర్భంలో అయినా IHRF మెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మేము మా ద్వారా మీకు కావాల్సిన ప్రతి ఒక్క సమస్యను కూడా మేము పరిష్కరించడానికి ముందుంటాము. సో మా సంస్థ ద్వారా ఈ యొక్క విషయాన్ని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. अच्छा ठीक है, मैं बोलता हूँ दिनेश को एंड कल से मैं जानवी से कॉन्टैक्ट करके मैं फ्रंट एंड रहूँगा. ठीक है, चलेगा. ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడి జవాబు మా టీము సంబంధించిన మా టీం అందరూ చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు. ఈరోజు మాకు సహకరించిన ఈ ఈవెంట్ అంతా సక్సెస్ చేసిన అలాగే మా వీడియో మరియు అదేవిధంగా మనతో ఇదే IHRF ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ చీఫ్ మెంబర్ అమిత గారు ఉన్నారు. మరియు వారి మాటల్లో విందాం. వారు కూడా గత కొన్ని సంవత్సరాలుగా చాలా అత్యద్భుతంగా ప్రజలకు సేవ చేయాలని సేవా దృక్పథంతో ముందుకు వచ్చా ఉన్నారు. మేడం, మీరు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా పనిచేసినప్పుడు మీరు చూసిన సాధక బాధకాలను నుంచి ప్రజాభిముఖంగా తెలియజేయాలి. ఎందుకంటే మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరు వాళ్ళ హక్కుల గురించి ఒక ఫైటరే. నేను సమాజంలో చూసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఏదైతే మనం ప్రతి ఒక్కరోజు ప్రతి ఇంట్లో మనం చూస్తూనే ఉంటాము. ఒక అన్న ఒక తమ్ముడిని రక్షిస్తాడు, ఒక చెల్లి ఒక అక్కను రక్షిస్తాడు. తల్లిదండ్రులు కూడా రక్షించే రోజులు ఈరోజు పుట్టుకొస్తున్నాయి. నాకు వచ్చే ప్రతి ఒక్క కేసు ఫ్యామిలీకి సంబంధించినవి. కాబట్టి నేను దీంట్లో చాలా ఫేస్ చేసిన ఏంటంటే, మానవ హక్కులు అంటే ఒక మానవుడు అనే మర్చిపోయి ఈరోజు జీవిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఏదైనా దానికి దెబ్బ తగ్గితే అయ్యో అనుకోవచ్చు. కానీ ఒక మానవుడే శత్రువుగా మారి ఒక మానవుడిగా మనం ఇలాంటి సంస్థని ఏర్పరచుకొని మన గురించి మనం పోరాడుకోవాల్సిన రోజు వస్తుందని మనం అనుకోలేదు. కానీ ఈరోజు మనం ఇలా హ్యూమన్ రైట్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మన వరంగల్లో. నేను వరంగల్ బిడ్డగా ఇక్కడ మన వరంగల్ కోర్టులో నేను ఇక్కడ హ్యూమన్ రైట్స్ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ హక్కుల గురించి కొట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఫైటరే. ఎవరు అయినా ఇక్కడ మన సంస్థలు, ఈ సంస్థనే కాదు ఏ సంస్థలో అయినా వాళ్ళ సమస్యల మీద వాళ్ళు ఫైట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి హీరో అంటున్నాను. ప్రతి ఒక్కరికి హ్యూమన్ రైట్స్ సెలబ్రేషన్ శుభాకాంక్షలు లభిస్తూ నేను నవ్వుతాను. థ్యాంక్ యూ మేడం. కాగిల్లో కన్నుస్తివా మా సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా.
బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, బడలో సైనికుడా భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా మా సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. ఈ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జీవాను చేసిందో. ఈ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జీవాను చేసిందో. కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే. జై జవాను జై కిసాను నీకు సలంలే. బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా మా సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా.